హాయ్ మాస్టర్స్. మన గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రిమల మేడంకు ఆనందకోటి సాష్టాంగ పాదాభివందనములు, ఆనందకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన ప్రాణహిత మేడంకు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మరి డివైన్ ఫిమినైన్ సంఘ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఆర్కేంజల్స్ వర్క్ షాప్ లోన 21 రోజుల దాంట్లోన మరి ది పవర్ ఆఫ్ ఆర్కేంజల్స్ లో ఈ రోజు 10వ రోజు అండి. మరి నిన్న మనం ఆర్కేంజల్ జోఫియల్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు ఆర్కేంజల్ యూరియల్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మనకు ఆర్కేంజల్ యూరియల్ గురించి అందివ్వడానికి మనకు మురళీమోహన్ గారు వచ్చారండి. మరి సార్ని ఆహ్వానించుకుందాము. వెల్కమ్ సార్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్న గురువులందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా అందరూ కూడా ఏంజల్స్ గురించి సమాచారం తెలుసుకోవాలనే ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. అందరికీ ఏంజల్స్ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. సో ఏంజల్స్ అందరూ కూడా ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని నెక్స్ట్ ఆ యొక్క ఎనర్జీస్ ని మీకు ఇవ్వడానికి చాలా చాలా ఉత్సాహంతో ఉన్నారు. సో కనుక మీరు కూడా అంతే ఉత్సాహంగా ముందుకు వస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మనకు రోజుకు ఒక ఆర్కేంజల్ తో మనం పరిచయాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ యొక్క ఆర్కేంజల్ ని మనలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నాం. సో మనతో పాటు వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక ఆత్మ సహచరుల్లాగా మనం మార్చేసుకుంటున్నాం. ఇది చాలా చాలా అదృష్టం, చాలా చాలా మంచి సైన్స్, పాజిటివ్ సైన్స్ ఇవన్నీ కూడా. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క భౌతిక ఆధ్యాత్మిక జీవితం అనేది ఈజీ అయిపోతా ఉంటది అనమాట. సో ఎంత ఈజీగా మీకు కంఫర్టబుల్ గా వెళ్తుందో, అంటే ఒక లక్ష్యాన్ని మీరు ఛేదించాలంటే కష్టపడి ఆటుపోట్లన్నీ ఫేస్ చేస్తూ అక్కడ రీచ్ అవ్వడం ఒక ఎత్తు. లేదు, ఒకానొక మార్గంలో ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం ఒక మార్గం అనమాట. సో ఎలాంటి మార్గాన్ని మీరు చూస్ చేసుకుంటారనేది ఈ యొక్క భౌతికమైన జీవితంలో అదంతా మీ ఎంపికే, ఎందుకంటే మీ చాయిస్ బట్టే ఇక్కడ ఉంటుంది. సో అందువల్ల మీరు ఏం చేస్తూ ఒక ప్రేమపూర్వకమైన ఆనందదాయకమైన జర్నీని మీరు చేయాలని డిసైడ్ అయ్యారు కనుక మీరు ఇక్కడ ఈ యొక్క గ్రూప్ లోనికి మీరు యాడ్ అయ్యారు, కలుస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఏంజల్స్ ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. సో అట్లా మీ యొక్క జర్నీని ఇంకా సులభతరం చేసుకోవడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ మనకి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడతా ఉంది. సో ఈ రోజు మనం ఆర్కేంజల్ యూరియల్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్కేంజల్ యూరియల్ కూడా చాలా శక్తివంతమైన ఆర్కేంజల్ అని మనం చెప్పొచ్చు. సో ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్ మనకి ఎట్లా అంటే లైట్ ఆఫ్ గాడ్ అంటారనమాట. అంటే భగవంతుని యొక్క ప్రకాశం, భగవంతుని యొక్క కాంతితో సంబంధించిన పేరుని కలిగి ఉన్నారు ఈ మాస్టర్. అంటే భగవంతుడు అంటేనే మనకి ఎనర్జీ అంటాం. సో ఆయన నుంచి వచ్చే కాంతి ఎంత శక్తివంతంగా ఉంటుంది. సో అట్లాంటి శక్తివంతమైన దానికి రూపే ఆర్కేంజల్ యూరియల్ అని చెప్తారనమాట. సో అలాంటి శక్తివంతమైన మాస్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ మాస్టర్ అంటే మనం అందరినీ మాస్టర్స్ అంటాం కనుక ఈయన్ని కూడా అట్లా అనొచ్చు. సో ఈ ఏంజల్, ఈ ఆర్కేంజల్ లైట్ బ్లూ కలర్ రేస్ తో ప్రకాశిస్తా ఉంటారు అనమాట ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్. ఈయన ముఖ్యంగా మనకి ఎట్లా హెల్ప్ చేస్తారంటే మన లోపల ఇంట్యూషన్ డెవలప్మెంట్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏది అయినా కానీ మనకి ఏంజల్స్ ఎంత మనకి కమ్యూనికేట్ చేస్తున్నా మన లోపల ఉన్నదాన్ని, అంటే వాళ్ళు ఒక్కొక్కసారి మనతో కమ్యూనికేట్ చేసే ప్రాసెస్ లో నెంబర్స్ చూపిస్తారు, ఫెదర్స్ చూపిస్తారు. బట్ వాటిని నిజమైన సైన్స్, నిజమైన సూచనలు అని మనం లోపల భావించాలి కనుక ఆ ఇంట్యూషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని ఫెదర్స్ కానీ నెంబర్స్ కానీ చూస్తున్నా మనం నార్మల్ గా తీసుకొని దాన్ని లైట్ తీసుకుంటే సో మన లోపల నుంచి వచ్చే డెసిషన్ సరైన డెసిషన్ కాకపోతే ఏంజల్స్ అనేవాళ్ళు ఎంత మంచి సైన్స్ మీకు చూపించినా అవి వృధా అయిపోతా ఉంటాయి. సో అందువల్ల మన లోపల ఇంట్యూషన్ మీద డెవలప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంట్యూషన్ మనం బాగా డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఏంజల్స్ తో సమానంగా మనం మారిపోతాం అనమాట. సో మనలోని ఆత్మశక్తిని, నిజమైన ఆత్మశక్తిని తెలుసుకోవడం, నిజమైన మనం పూర్ణాత్మ స్థితికి వెళ్ళటానికి వచ్చే స్టెప్స్ లో భాగంగా ఈ టెలిపతి, ఇంట్యూషన్ అనేవి ఇవన్నీ కూడా అన్నమాట. సో మనకి ధ్యానంలో మనం ఆధ్యాత్మికంగా డీప్ గా వెళ్ళటంలో మార్గంలో భాగంగా ఈ యొక్క ఇంట్యూషన్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. సో అందువల్ల యూరియల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఈ యొక్క ఇంట్యూషన్ మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట.
సో అట్లా మనం చూసుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రకాశమైన కాంతి గాని, దానికి సంబంధించి గాని, జ్ఞానానికి సంబంధించి గాని, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సహాయం కావాలన్నా మన ఆర్కేంజల్ యూరియల్ ని మనం అడగచ్చు. సో మనకేంటంటే కొన్ని సందర్భాలు మనం ఆల్రెడీ లైట్ ఛానలింగ్ గురించి మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క దగ్గరికి మనం లైట్ ని, కాంతిని అద్భుతంగా పంపిస్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ స్పిల్ అవుతా ఉంటాయి. సో అలాంటి అవసరం మనకు వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క కాంతిని పంపించడానికి ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్ హెల్ప్ ని మనం తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి జ్ఞానానికి సంబంధించి కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. సో లేదంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానం కలగాలి. సో వాళ్ళ తక్కువ స్థాయి కల ఆలోచనలు చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది, చుట్టుపక్కల వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది. సో అందువల్ల వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించాలి అని చెప్పేటట్టు కూడా మనం ఆర్కేంజల్ యూరియల్ ని మనం అడగచ్చు. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సొసైటీలో చూస్తూ ఉంటాం. చాలా మంది భౌతికమైన వాటిలోనే ఇరుక్కుపోతా ఉంటారు. ఇంకా ఎన్వీని తింటూ వాళ్ళేమో ఎదుటి ప్రాణిని హింసిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమిటి అంటే జ్ఞానం లేకపోవడం, సరైన అవగాహన, జ్ఞానం లేకపోవడం. సో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా జ్ఞానాన్ని ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పడానికి కూడా ఆర్కేంజల్ యూరియల్ మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఆర్కేంజల్ యూరియల్ ఇంకా మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే మనకి ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్ మన వైబ్రేషన్స్ ని పెంచుతా ఉంటారు అనమాట. అంటే మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మనం పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా సందర్భాల్లో అంటే ఎంత సీనియర్ అనుకున్నా, ఎంత సీనియర్ మాస్టర్స్ అనుకున్నా, చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక లో ఫ్రీక్వెన్సీలోనికి లో వైబ్రేషన్స్ లోకి వెళ్తూ ఉంటారు. అదంతా కూడా కామన్. మన ఎరుక స్థితిని మనం ఎంతగా పెంచుకుంటూ ఉంటే మనం అంత అద్భుతంగా ఈ యొక్క వీటిని ఓవర్కమ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మన వైబ్రేషన్స్ ని లోలో ఉన్న వైబ్రేషన్స్ ని హై వైబ్రేషన్స్ లోకి మార్చడానికి, అట్ ద సేమ్ టైం హయ్యర్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వడానికి ఆర్కేంజల్ యూరియల్ మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఒక మంచి చిన్న టిప్స్ అనేవి ఆటోమేటిక్ గా మనకి రావటం జరుగుతూ ఉంటది. సో ఎప్పుడైనా నేను ఆ లో ఫీల్ అయినప్పుడు మాస్టర్స్ ని, ఆర్కేంజల్స్ ని, ఏంజల్స్ ని ఇన్వైట్ చేసినప్పుడు ఏదో ఒక టక్మని ఒక ఐడియా రావటం, ఒక సాంగ్స్ వినటం, సాంగ్స్ పాడటం. సో ఇట్లా నేను చేసుకుంటా ఉంటాను. ఒక మంచి కామెడీకి సంబంధించి ఏమైనా మూవీ చూడటం, కామెడీ యూట్యూబ్ లో వీడియోస్ చూడటం. సో ఇట్లా చూడటం వల్ల ఏమవుతుందంటే మన వైబ్రేషన్స్ అనేవి లో నుంచి హైకి వెళ్తుంది అనమాట. సో ఇట్లాంటివి మనం చేసుకోవచ్చు. అంటే మైండ్ ని డైవర్ట్ చేసుకుంటే, మైండ్ ఎప్పుడు కూడా సో భౌతికమైన వాటికి ప్రభావం పడుతూ ఉంటుంది మైండ్ మీద. ఎందుకంటే మనం కూడా సొసైటీలో ఉన్నాం కనుక. సో అందువల్ల ఎప్పుడైతే అది లోలో ఉందని మీరు భావిస్తున్నారో వెంటనే అక్కడి నుంచి ఆ యొక్క థాట్ ప్యాటర్న్ ని మార్చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో తద్వారా ఏంటంటే ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్ హెల్ప్ తీసుకోవడం ద్వారా మీరు ఆ థాట్ ప్యాటర్న్ అనేది మీరు మార్చుకోగలుగుతా ఉంటారు అనమాట. సో ఇట్లా చాలా విషయాల్లో మనకి ఆర్కేంజల్ యూరియల్ మనకి హెల్ప్ చేస్తా ఉంటారు. సాధారణంగా సైకలాజికల్ సంబంధించి అంటే మానసికమైన అవసరానికి సంబంధించిన ఎనర్జీని ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తా ఉంటారు. చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మానసిక వికలాంగులు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్ చాలా చక్కగా హెల్ప్ చేస్తా ఉంటారు. వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎనర్జీస్ ని పాస్ చేస్తూ, అంటే ఆర్కేంజల్ యూరియల్ వాళ్ళకి ఎనర్జీస్ ని పాస్ చేసి వాళ్ళని హీల్ అయ్యేటట్టుగా చూడండి అని మీరు సజెస్ట్ చేయొచ్చు. రోజు మీరు నిన్న చెప్పినట్టుగా లైట్ ఛానలింగ్ చేస్తున్నప్పుడు, కాంతికి సంబంధించి లైట్ ఛానలింగ్ మనం సప్తఋషులు చేశాం కదా మాస్టర్స్. సో అది చేస్తున్నప్పుడు ఆర్కేంజల్ యూరియల్ కూడా ఇన్వైట్ చేస్తూ, ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఎనర్జీస్ కూడా వెళ్ళాలి, ఈ యొక్క పై నుంచి వస్తున్న కాంతి వెళ్ళాలి అంటూ ఆర్కేంజల్ యూరియల్ కూడా ఇన్వైట్ చేస్తూ ఆ ఎనర్జీస్ ని వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా హీల్ అవ్వాలని మీరు చెప్పుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళ మార్పు అనేది మీకు రావటం జరుగుతుంది అన్నమాట. సో అట్లా ఇక కొంతమంది ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని డెసిషన్ సరిగా తీసుకోలేరు. అంటే ఇమ్మెచ్యూర్ గా వాళ్ళు ఆలోచిస్తూ సరైన డెసిషన్ తీసుకోలేకపోతా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్ ద్వారా వచ్చే ఎనర్జీస్ ని సెండ్ చేయడం ద్వారా, లేదంటే మనమే ఒకసారి సరిగ్గా ఆలోచించలేకపోతే మనము ఆర్కేంజల్ యూరియల్ రిక్వెస్ట్ చేస్తూ ఆ ఎనర్జీస్ ని మనం స్వీకరిస్తూ సరైన డెసిషన్స్ తీసుకునేలాగా మనం ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతా ఉంటది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఒంటరిగా ఉండాలనిపిస్తా ఉంటది. ఎక్స్క్యూజ్ మీ. ఒక్కొక్కసారి మనకి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు చాలా కొత్త విషయాలు మనం అవగాహన చేసుకోవడం అవుతుంది.
కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే మనం దాని గురించి మనతో మనం డిస్కస్ చేసుకుంటూ ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగడానికి రీజన్ ఏంటి, దీన్ని మనం మంచిగా చేయడానికి ఏం చేయాలి. సో ఇట్లాంటి విషయాలన్నిటి కూడా మనం చర్చించుకోవచ్చు మనతో మనం. సో అందువల్ల ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం ఒంటరి వాళ్ళం అనే భావన లేకుండా మనతో మనం ఉండే స్థితిని ఆ యొక్క ఒక మంచి సెక్యూర్ ఫీలింగ్ ని మనకి కలగజేయడానికి, అంటే మనం ఒంటరిగా ఉన్నా కూడా మనం ఒంటరి వాళ్ళం కాము అనే ఫీలింగ్ ని మనం కలగజేయడానికి కూడా ఆర్కేంజల్ యూరియల్ నుంచి మనకు హెల్ప్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి గ్రూప్ మెడిటేషన్స్ అన్నమాట. ఈ ఆర్కేంజల్ యూరియల్ ముఖ్యంగా గ్రూప్ మెడిటేషన్ సంబంధించి కూడా చాలా చాలా చక్కగా హెల్ప్ చేస్తా ఉంటారు. ఎక్కడైతే సామూహికంగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యారనుకోండి, సో ఆ గ్రూప్ కి సంబంధించి వర్క్ చేయాలంటే ఆర్కేంజల్ యూరియల్ చాలా చక్కగా ఉపయోగపడతా ఉంటారు. సో మన పిఎస్ఎస్ లో చాలా చాలా గ్రూప్ మెడిటేషన్స్ ఉంటాయి, జూమ్ మెడిటేషన్స్ ఉంటాయి, ఇలాంటివి మనం చేసుకుంటున్నవి ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వాటికి కూడా మనం ఆర్కేంజల్ యూరియల్ మనం ఇన్వైట్ చేసుకుంటే చాలా చక్కగా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ దానికి కావాల్సిన సెక్యూరిటీ ఇస్తూ అన్ని విషయాల్లో మనకి ఆర్కేంజల్ యూరియల్ నుంచి హెల్ప్ అవుతా ఉంటుంది. పైగా మీకు కాలేజ్ కానీ, స్కూల్స్ లో కానీ, లేకపోతే మీ యొక్క బిజినెస్ కానీ, మీ ఎంప్లాయీకి సంబంధించిన గ్రూప్ కావచ్చు, మీ కో ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే మీ బిజినెస్ అయితే మీ కింద ఉండే వర్కర్స్ అంతా గ్రూప్ కావచ్చు. సో ఆ గ్రూప్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ అంతా కూడా ఇవ్వబడిన వర్క్ ని చక్కగా చేయడానికి ఆర్కేంజల్ యూరియల్ యొక్క సహాయాన్ని మేము అడుగుతున్నాం అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీస్ పాస్ అవ్వడం ద్వారా మంచి ఎనర్జీస్ అనేవి ఆ గ్రూప్ ఫీల్ అవుతూ ఆ గ్రూప్ ఏదైతే అచీవ్ చేయాల్సి ఉందో ఆ గ్రూప్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతా ఉంటది అనమాట. సాధారణంగా ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్ కొన్ని వాటితో అసోసియేట్ అవుతా ఉంటది అనమాట. అది ఏమిటి అంటే మనం ఆకాశంలో చూస్తాం మెరుపులు, ఉరుములు. సో వీటితో అసోసియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఆర్కేంజల్ యూరియల్ మీరు రిక్వెస్ట్ చేశారనుకోండి, ఒక ఉరుములు కానీ మెరుపులు కానీ వెంటనే మీరు చూడగలిగారంటే ఎస్ ఆర్కేంజల్ యూరియల్ నా మాటలు వింటా ఉన్నారు, సో నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వబోతున్నారు అని చెప్పి మీరు తీసుకోవచ్చు. తర్వాత శక్తి, ఏమైనా ఎనర్జీస్ సంబంధించి మీరు ఏమైనా చూస్తే, ఎనర్జీ సంబంధించి ఒక మాట వింటే, లేదంటే మీ లోపల ఒక ఎనర్జీ ఆయన పేరు చెప్పగానే ఎనర్జీ ఒక్కసారి రేజ్ అయినట్టుగా మీకు అనిపిస్తే, సో అది కూడా మనం ఆర్కేంజల్ యూరియల్ గా తీసుకోవచ్చు. తర్వాత అగ్ని, ఫైర్ ఏమైనా కనిపించిందా ఒకవేళ ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు, సో అట్లాంటప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత కరెంట్ సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఆయన సైన్స్ ఆ విధంగా కూడా ఇస్తా ఉంటారు. సో మీరు ఆర్కేంజల్ యూరియల్ తో మీరు మాట్లాడుతున్నప్పుడు టక్మని మనకి కరెంట్ పోవచ్చు, లేకపోతే ఆల్రెడీ పోయినప్పుడు కరెంట్ రావచ్చు, లేదంటే టక్మని ఒక ట్యూబ్ లైట్ కానీ ఒక బల్బ్ కానీ ఆఫ్ అయిపోవచ్చు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తున్నప్పుడు కూడా మనం అనుకోవచ్చు ఆర్కేంజల్ యూరియల్ మనకి సమాధానం చెప్తున్నారు, మనతో ఆటోమేటిక్ గా ఈ యొక్క ఇంటరాక్షన్ లా ఉన్నారని చెప్పి. సో ఇట్లాంటివి నాకు చాలా చాలా లైఫ్ లో చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నమాట ఇట్లాంటికి సంబంధించి. సో ఇట్లా మనకి ఆర్కేంజల్ యూరియల్ తమ వంతు సహాయాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనం అడగందే వాళ్ళు డెఫినెట్ గా ఇవ్వరు. ఎందుకంటే మన భూమి మీద ఫ్రీ విల్ అనేది ఉంటుంది, డెఫినెట్ గా మనం అడగాలి. సో మన యొక్క ప్రయత్నం బట్టి, మన యొక్క ఆ ఇంటెన్షన్ బట్టి అనేది ఏది మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదేమైనా నేచర్ కి సంబంధించి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తూనే మనకి రావాల్సినది అందుతూ ఉంటుంది. సో దానికి ఒక క్షణం పట్టొచ్చు, ఒక రోజు పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు. బట్ మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. బట్ రోజు రోజుకి మీరు స్ట్రాంగ్ అవ్వాల్సిన నెసెసిటీ అంతేనే ఉంది. ఎందుకంటే మీరు ఈ యొక్క భూమి మీద మీరు ఒక ప్రత్యేకమైన పని చేయడానికి వచ్చారు. సో మీకు ఏవైతే కష్టాలో నష్టాలో అని భావిస్తా ఉన్నారో అవన్నీ కూడా మీరు రాసి పెట్టుకొని వచ్చినవి ఇక్కడ, అంతే తప్ప ఎవరో క్రియేట్ చేసినవి కావు. కనుక మీరు అవన్నీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. అది ఎప్పుడు తగ్గిపోతుందా, ఒక రోజు తగ్గిపోతుందా, 2 తగ్గిపోతుందా కాదు. సో ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతా ఉంటుంది. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, మన మాస్టర్స్ అనే అనుకుంటా ఉంటాం, వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ వాళ్ళు ధ్యాన ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలోనే సపోర్ట్ చేయకపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఎన్వి తినే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఎంత బయటికి వచ్చి సొసైటీకి ఎంత చేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ఈజీగా ఇది రాదు, వస్తుంది. మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది. మీరు ఎఫర్ట్ చేయాలి, మీరు దాన్ని సహనంతో వహించాలంటే వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్, అప్పుడు మీకు అది సాధించడానికి వస్తుంది. సో అందువలన చాలా మంది నాకు కూడా మెసేజెస్ చేస్తా ఉన్నారు. సో ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, దానికి సొల్యూషన్ ఉంటది.
ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఏంటంటే మనకి మనకి ఏంటి గందరగోళంగా ఉంది, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏంటి అనుకుంటే మనం ఏంటంటే దేని మీద మనం ఫోకస్ చేయలేం. ఓకే, ఏది ఇలా అయిందా, ఓకే ఈ అప్పు మనం కట్టాలా, ఓకే తర్వాత ఈ హెల్త్ ఇష్యూ వచ్చిందా, ఫ్యామిలీలో ఇష్యూ వచ్చిందా, ఓకే అవన్నిటిని ఒక దగ్గర రాసుకోండి. మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని మీరు ఒక బుక్ లో మీరు రాసుకొని సింప్లిఫై చేసుకున్నారు అనుకోండి, సో సరిపోతుంది. ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్ అనేది మీరు రాసుకోండి. ఇది పర్లేదు, ఈ ఇష్యూని ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత మనం సాల్వ్ చేయొచ్చు. ఇది పర్లే, ఈ రోజే సాల్వ్ చేసేయాలా, ఓకే ఈ రోజే కరెంట్ బిల్ కట్టాలా, ఓకే కట్టేసేయాలి. సో ఇది ఇంపార్టెంటే, కాకపోతే అంత అర్జెంట్ లేదు, ఓకే తర్వాత చూద్దాం అని అట్లా మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు మీ లైఫ్ లో ఏదైనా కానీ. సో అందువల్ల ఎంతో మంది ఇప్పుడు మీరు ఇది ఎంతో అంటే నాకు ఎగ్జాంపుల్ గుర్తొస్తా ఉంది. ఒకసారి ఏమో ఒక పెద్ద సభ జరిగిందంట ఒక పైన లోకంలో. లోకంలో జరిగితే అందరూ కూడా చాలా మంది నార్మల్ పర్సన్స్ అంతా రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా నాకు చాలా కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, అది ఇది ఇబ్బంది. నాకన్నా ఎవరికీ కష్టాలు లేవు సార్, నాకు చాలా ఉన్నాయి, అది ఇది అని అందరూ చెప్పుకుంటా ఉన్నారన్నమాట. సరే అయితే మీ కష్టాలన్నిటికి సంబంధించి మీరు ఒక ఖడ్గంలాగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను. అంటే ఒక కత్తిలాగా మీకు చేస్తున్నాను. అది మీ చేతిలో ఉన్నాయి. ఈ చేతిలో ఉన్నవన్నీ కూడా మీకు సంబంధించిన కష్టాలు, నష్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవే అన్నమాట. సో వాటిని మీరు ఇక్కడ పెట్టేసేయండి. ఆ పెద్ద టేబుల్ ఉంటుంది. ఆ పెద్ద టేబుల్ పెట్టేసి మీకు అందులో ఏదో ఒక మీరు అయితే ఖచ్చితంగా కర్మని మీరు ఫాలో అవ్వాలి. మీరు చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కత్తి తీసుకోవాలి. సో మీకన్నా తక్కువ ఏదైతే ఉందో వాటిని మీరు తీసుకోండి. ఏదో ఒక కత్తి అయితే అందరూ హోల్డ్ చేసుకోవాలని చెప్పి అంటే కాస్త టైం ఇస్తే వచ్చే వాళ్ళందరూ చూసారు. నాకు ఎంత కష్టాలు ఉన్నాయి కదా, ఫోన్లో నాకు బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. హ్యాపీగా నాకన్నా తక్కువ చాలా మంది ఉంటారు. అందరికన్నా తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుందాం. తద్వారా మనం హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ అంతా లీడ్ చేయొచ్చు అనుకున్నారు. సో అట్లా ఈ వీళ్ళ కత్తి ఇక్కడ పెట్టి చూస్తే మిగిలినవన్నీ చూస్తా ఉంటే అందరివి కూడా వీళ్ళకన్నా ఎక్కువగానే అనిపిస్తున్నాయి. అయ్య బాబు ఇదేంట్రా బాబు, ఇవి వింత వింతగా ఉన్నాయి ఈ కష్టాలు, వీడు ఎలా వేస్ట్ చేస్తున్నాడు రా బాబు, అని వాడు ఎలా ఉన్నాడేంట్రా బాబు అని చెప్పి ఇంకా పిచ్చెక్కిపోయి వీళ్ళకి వద్దురా బాబు నాది నాకే కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పెట్టారో అక్కడ వాళ్ళే తీసుకున్నారన్నమాట. సో ఏంటంటే ఆ మనం అనుకుంటాం మనమే ఎక్కువ కష్టాలు అనిపిస్తున్నామా ఏంటి, నాకే ఇలాగా, లేకపోతే ఒక హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదా, లేకపోతే వైఫ్ నుంచి మనకు సపోర్ట్ లేదా, పేరెంట్స్ సపోర్ట్ లేదా, ఇట్లా అనుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఉంటది, డెఫినెట్ గా ఉంటాయి. ఏంటంటే అందరూ ఓపెన్ గా చెప్పలేరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి జీవిత పాఠాలు వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. సో అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి. సో డెఫినెట్ గా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆన్సర్స్ అన్ని కూడా మీరు పట్టుకొని ఇక్కడికి వచ్చారు భూమి మీదకి. ఆ సమాధానాల కోసం మీరు అన్వేషించండి. సో ఆటోమేటిక్ గా మన మాస్టర్స్ అందరూ కూడా మీకు చాలా క్లాసెస్ లో, ఎన్నో యూట్యూబ్ లో, ఎన్నో జూమ్ మీటింగ్ లో అందరికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హాస్పిటల్ గా ఏంజల్స్ సపోర్ట్ చేస్తున్నారు, మాస్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళ స్థాయికి ఎదగాలనే వాళ్ళ ఆత్రం. సో అందువల్ల హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి మాస్టర్స్. సో మనం ప్రతిరోజు మన ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఆ ఇంటికి సంబంధించి కూడా మనం ఒక టెక్నిక్ చేద్దాం ఈ రోజు. ఆ టెక్నిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆర్కేంజల్ యూరియల్ తో మనం మెడిటేషన్ అనేది చేద్దాం మాస్టర్స్. సో అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మోస్ట్లీ ఎవరిలలో వాళ్ళు ఉన్నారనే భావిస్తున్నాను. ఒకవేళ లేకపోయినా మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ లో కూర్చొని నేను నా ఇంట్లోనే ఉండి, లేదంటే మీరు రెగ్యులర్ గా ఉండే రూమ్ ఏదైతే ఉందో, అంటే రూమ్ అంటే బహుశా మీరు హాస్టల్లో ఉండొచ్చు, లేదంటే మీరు మీ మీ సొంత ఇల్లు ఒకటి ఉంటే మీ అద్దీంట్లో ఇంకొక దగ్గర జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో మీరు ప్రెసెంట్ ఎక్కడైతే ఉంటున్నారో, సో ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే మీరు ఉన్నట్టుగా భావిస్తూ ఈ యొక్క టెక్నిక్ చేయండి మాస్టర్స్. లేదంటే ఒక రోజు 2 రోజులకో మీరు వేరే దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఎక్కడైతే రెగ్యులర్ గా జీవిస్తా ఉంటున్నారో ఆ ఇంట్లో ఉన్నట్టుగా భావించి ఈ టెక్నిక్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది. సో అందరూ కళ్ళు రెండు మూసుకోండి మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో ఉండండి. మీరుంటున్న ఇంటిని అలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ముందుగా మీ గదిని, గదిలో ఉన్న వస్తువుల్ని,
మీ పక్క గదిని, మీ బెడ్రూమ్, మరో బెడ్రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్స్ తో సహా అందరినీ కూడా పూర్తిగా అలా చూడండి. ప్రశాంత స్థితిలో చూడండి మాస్టర్స్. ప్రతి దానికి ఒక ఆత్మ ఉంటుందంటారు. ఈ యొక్క ఇంటికి సంబంధించిన ఆత్మతో మీరు ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. ఆ ఇంటిని అలాగే మానసికంగా చూస్తూ ఆ ఇంటి తరపు నుంచి అంటే ఆ ఎనర్జీ అంతా కూడా కూడుకొని మీ ముందు ఒక రూపంలా ఉన్నట్టుగా భావించండి. మీరు చిరునవ్వుతో పలకరించండి. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దయచేసి చెప్పండి అని అడగండి. శ్రద్ధగా వినండి. ఆ ఇంటికి సంబంధించిన ఆత్మ చెప్పిన విషయాలు మీకు వినిపించినా వినిపించకపోయినా ఆ యొక్క ఆత్మతో చెప్పండి. మా యొక్క కుటుంబం కోసం మీరు చేస్తున్న ఈ రక్షణ కార్యానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని రోజు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మీరు చెప్పాలనుకున్నవి మాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండొచ్చు. మా ధ్యానంలో, మా కలల్లో, మేము ఎరుకగా ఉన్న స్థితుల్లో. మీరెప్పుడు కూడా అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ
అద్భుతమైన కాంతిని మాకు మా కుటుంబానికి నిరంతరాయంగా అందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారని భావిస్తున్నాను. ఆర్కేంజెల్ మైకేల్ మరియు ఆర్కేంజెల్ జోఫియల్ ద్వారా అద్భుతమైన గోల్డెన్ పిరమిడ్ మా ఇంటిపై ఉండాలి అనుకోండి. విశ్వం నుంచి అనంతమైన శక్తి ప్రవాహం ఆ పిరమిడ్ ద్వారా సదా మీ ఇంటికి, మీ కుటుంబానికి చేరుతుందని భావించండి. మీ ఇంటికి ధైర్యాన్ని ఇవ్వండి. సో అద్భుతమైన ఎనర్జీస్ తో మనం ఫిల్ అవుతూ ఉన్నాం కనుక ఆ అద్భుతమైన ఎనర్జీస్ ని మీరు మరింతగా మాకందరికి ప్రకాశింపచేయండి. మనం ఎప్పుడు స్నేహితులుగా ఉండాలని భావిస్తున్నాను. మీ యొక్క ప్రేమ ఔదార్యానికి కృతజ్ఞతలు అని మీ ఆ ఇంటికి చెప్పండి మాస్టర్స్. ఇంటిపై ఉన్న ఆ పిరమిడ్ ద్వారా అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీస్ మీ ఇంటిలోని ప్రతి గది కూడా నింపబడుతున్నట్టుగా భావించండి. హృదయపూర్వకంగా ఆ యొక్క ఇంటికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ యొక్క 2 అరచేతులను కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. Five, four, three, two, one. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈ రోజు నుంచి చూడండి, ఈ నైట్ పడుకునేటప్పుడు కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలాంటి ఎనర్జీస్ మీరు ఫీల్ అవుతా ఉన్నారు. లేదంటే నైట్ డ్రీమ్స్ లో మరొకసారి ఇంటిని, ఆ ఎనర్జీస్ ని గుర్తు చేసుకుంటూ ఇంటి పైన ఉన్న గోల్డెన్ పిరమిడ్ ని మీరు రిమెంబర్ చేసుకుంటూ ఆ యొక్క ఎనర్జీస్ ని ఫీల్ అవుతూ ఉండండి. సో లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మీ దగ్గర సమాధానం ఉందని భావించండి. సో అట్లా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా అందరి లైఫ్ లో ఉంటుంది, నా లైఫ్ లో కూడా ఇప్పుడు ఏంటంటే ఈ క్లాసెస్ చేస్తున్నప్పుడు నేను మరింత బిజీ అవ్వడం జరిగింది. నేను క్లాసెస్ చూసుకోవాలి, దీనికి సంబంధించి కొంచెం ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి రెగ్యులర్ నా మెడిటేషన్స్ చేసుకోవాలి, ఇంకా చాలా నేను ఈ 21 days సంబంధించి అయితే నేను చాలా బిజీ అయ్యాను. చాలా మందికి ఇంతకు ముందు నేను కమ్యూనికేట్ చేసామండి కాల్స్ మాట్లాడడానికి. ఇప్పుడు సో వాళ్ళకి ఈవెన్ రిప్లై ఇవ్వడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. సో అంత బిజీ అయ్యాను. అయినా కూడా ఎస్, మనకి ఇవ్వబడిన బాధ్యత కనుక నేను మాక్సిమం చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా కొంతమందికి నేను కాల్స్ లో మాట్లాడిన సందర్భంలో రిప్లై వాట్సాప్ తోనే నేను రిప్లై ఇవ్వగలుగుతా ఉన్నాను. సో అట్లా ఓకే, మనకి మాస్టర్స్ ఇస్తున్నారు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళే ఒక మంచి దారి అనేది చూపిస్తారని అనుకోండి. అట్లా ఆటోమేటిక్ గా అన్ని రోజులు కూడా ఒకేలా ఉండవు మనందరికీ కూడా. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడు ఆర్కేంజెల్ యూరియల్ తో మనం మెడిటేషన్ చేద్దాం. అందరం సిద్ధంగా ఉండండి. వీలైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగి రండి. మనం హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. ఆర్కేంజెల్ యూరియల్ ద్వారా మనం మరొక ఇంటరాక్షన్ అనేది మనకి పొందొచ్చు ఈరోజు. సో మరొక ధైర్యం అనేది మనకు ఉంటుంది లైఫ్ లో, మన స్పిరిచువల్ అండ్ ఫిజికల్ పాత్ లో. సో ఈ యొక్క ఆర్కేంజెల్ యూరియల్ కూడా మన
పర్పస్ ఆఫ్ లైఫ్ సంబంధించి కూడా మనకి హెల్ప్ చేస్తారు, అదొక ముఖ్య విషయం. సో అందువల్ల దాని గురించి క్లారిటీ కోసం కానీ, దాని గురించి మానసికమైన ఐడియాస్ ఇవ్వడం, ఇలాంటి విషయాలు కూడా మనకి బాగా హెల్ప్ చేస్తారు. సో చూద్దాం ఈ రోజు ఆ యొక్క ఆర్కేంజల్ యూరియల్ ఇంటరాక్షన్ లో మనకి ఏ ఎనర్జీస్ ఇవ్వబోతున్నారో, ఏ ప్రాసెస్ చేయబోతున్నారో మనం సిద్ధంగా ఉందా మాస్టర్స్? కళ్ళు రెండు మూసుకోండి, వేలలో వేలు పెట్టుకోండి. నేను చెప్పినట్టుగా వెనుపూసను స్ట్రైట్ గా పెట్టుకోండి, తల కూడా కొంచెం పైకి ఉండేలాగా చూస్తే మీకు చాలా అద్భుతంగా ఎనర్జీస్ అనేవి రిసీవ్ చేసుకోగలుగుతారు. తర్వాత సిద్ధం అవ్వండి మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో పూర్తి ఎరుకుతూ ఉండండి మాస్టర్స్. తల నుంచి పాదాల వరకు కూడా శరీరాన్ని, మనసుని పూర్తిగా రిలాక్స్ చేయండి. ప్రియమైన ఆర్కేంజల్ యూరియల్, మీ యొక్క దివ్యమైన ప్రెజెన్స్ ని మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి మా ఈ ధ్యానంలో మాకు సహాయపడండి అని అడగండి. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఈ ప్రక్రియకు సిద్ధం కండి మాస్టర్స్. మనందరం కూడా ఎవరైతే ఈ యొక్క ధ్యానంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో, సో వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఈ యొక్క భూమి మీదకి రావటం జరిగింది. వారందరూ కూడా ఆత్మపరంగా ఎదగాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు, భౌతికంగా ఉన్నతంగా ఎదగాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళు. సో కనుక వీరందరూ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అవుతూ, ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతూ ఇది ఎట్లా ఉందంటే సర్కిల్ లాగా కాకుండా స్పైరల్ లాగా ఫామ్ అవుతున్నారు మాస్టర్స్. ముందుగా ఒకరు ధ్యానంలో ఉంటూ వారి యొక్క ఎడమ చేతిని వేరే వాళ్ళ కుడి చేత పట్టుకొని అలా ఫామ్ అవుతూ అది స్పైరల్ లాగా తిరుగుతూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆ స్పైరల్ లా తిరుగుతున్నది ఒక మధ్య కేంద్ర బిందువు లాగా ఒక దగ్గర ఫామ్ అవడం జరిగింది. అక్కడి నుంచి అద్భుతమైన లైట్ బ్లూ కలర్ రేస్ తో ఆర్కేంజల్ యూరియల్ అక్కడ నించొని ఉండడం జరిగింది మాస్టర్స్.
సో ఆయన ముందుకు వచ్చి ఆగింది ఈ యొక్క స్పైరల్. అలా గమనిస్తూ ఉండండి. మొదటి వ్యక్తి మీరు ఎక్కడైతే ఉన్నారని భావిస్తున్నారో అలా భావించండి. అక్కడ గ్రూప్ లో ఫస్ట్ ఉన్నారా, లేకపోతే ఆర్కేంజల్ యూరియల్ దగ్గర ఉన్నారా, లేకపోతే గ్రూప్ మధ్యలో ఉన్నారని మీరు భావిస్తున్నారో సో అక్కడే ఉండండి. అందరికీ ప్రాసెస్ చక్కగా జరుగుతుంది. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్పైరల్ లాగా అలా రౌండ్ చుడుతూ ఆఖరిగా ఆర్కేంజల్ యూరియల్ ఉన్న మధ్య ప్రాంతం వరకు చేరుకోవడం జరిగింది. అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి మాస్టర్స్. మీ చుట్టూ ఆర్కేంజల్ మైకేల్ తన యొక్క శక్తివంతమైన కాంతిని ఏర్పాటు చేస్తూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ని ఫామ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా చక్కగా అవ్వడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. సో కంఫర్ట్ గా, హ్యాపీగా ఈ యొక్క ప్రాసెస్ ని కొనసాగించండి. ఆర్కేంజల్ యూరియల్ ఎక్కడైతే నించుని ఉన్నారో ఆయన దివ్య ప్రకాశం వలన ఆయన నించున్న భాగం అంతా కూడా ప్రకాశంగా వెలిగిపోతా ఉంది. ఆయన దగ్గర వరకు ఉన్న ఎవరైతే ఉన్నారో వారి ఎడమ చేయి నుంచి మరియు యూరియల్ యొక్క కుడి చేయికి మధ్య ఒక కాంతి రేఖ అనేది ప్రసరణ అవుతూ ఉంది. అదే సమయంలో ఆర్కేంజల్ యూరియల్ యొక్క ఎడమ చేయి నుంచి ముందుగా ఎవరైతే కూర్చున్నారో ఈ యొక్క స్పైరల్లో వాళ్ళ యొక్క కుడి చేయి ఖాళీగా ఉంది కనుక ఆ కుడి చేయితో ఈయన యొక్క ఎడమ చేయి యొక్క ఎనర్జీస్ ఫామ్ అవుతూ ఒక కాంతి రేఖ అనేది ఫామ్ అయింది. ఇదంతా కూడా కనెక్టెడ్ గా అయ్యి ఉంది మాస్టర్స్. అలా గమనించండి. ఆయన దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎడమ చేయి ఖాళీగా ఉంది కనుక ఆ యొక్క ఎడమ చేతితో ఆర్కేంజల్ యూరియల్ యొక్క కుడి చేతి నుంచి పాస్ అవుతున్న కాంతి రేఖతో కనెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్కేంజల్ యూరియల్ యొక్క ఎడమ చేయి నుంచి వెలువడుతున్న కాంతి మొదటిగా ఎవరైతే ఈ యొక్క ధ్యానంలో కూర్చున్నారో వాళ్ళ కుడి చేయి ఖాళీగా ఉంది కనుక ఆ కుడి చేతితో ఒక కాంతి రేఖ కనెక్ట్ అయ్యి ఉంది. ఇదంతా కూడా ఒక కంప్లీట్ గా స్ట్రక్చర్ లాగా ఫామ్ అయింది. ఎనర్జీ అంతా కూడా అక్కడే తిరుగుతా ఉంది. ఆర్కేంజల్ యూరియల్ ద్వారా వెలువడుతున్న ఈ యొక్క దివ్యమైన శక్తి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంది. ఆ యొక్క అద్భుతమైన స్థితిలో అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి మాస్టర్స్. మీ యొక్క కుడి చేతి నుంచి మీరు స్వీకరిస్తూ ఎనర్జీస్ ఎడమ చేతి నుంచి పక్కకు వెళ్తా ఉంది పక్క వ్యక్తికి. పూర్తి ఎరుకతో అలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
మీ కుడి చేతి నుంచి వస్తున్న ఆ కాంతి మీ వేళ్ళు, అరచేయి, భుజం వరకు కూడా ఆ కాంతి స్పర్శను అలా గమనిస్తూ ఉండండి. అది క్రమక్రమంగా ఎంతో శక్తివంతం అవుతూ ఉంది మీ యొక్క శరీర భాగాలు. మీ యొక్క కుడి భుజం నుంచి మీ యొక్క చెస్ట్, మీ గొంతు ప్రాంతం, మీ ముఖం, మీ తల, మీ పొట్ట, మీ నడుం, అరిపాదాల వరకు కూడా ఈ యొక్క దివ్యమైన కాంతి ప్రసరణ జరుగుతూ ఉంది. శరీరంలోని అంతర్భాగాలు కూడా దివ్యమైన ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నాయి. అలా ఈ అద్భుతమైన స్థితిలో ఉండండి మాస్టర్స్. ప్రియమైన ఆర్కేంజల్ యూరియల్, మాకు అవసరమైన ఆత్మ జ్ఞానాన్ని మాకు అందించండి. శక్తిని, గైడెన్స్ ని మాకు అందించండి. సమృద్ధిని దయచేయండి అని అడగండి. మీ శరీరంలోని అంతర్భాగాలు కూడా ఈ యొక్క దివ్యమైన ప్రకాశంతో అణువణువు కూడా వెలిగిపోతూ ఉన్నాయి. మీలో జరుగుతున్న మార్పుల్ని అలా పూర్తి ఎరుకతో గమనిస్తూ ఉండండి. శరీరంలోని ఆ కాంతి ప్రసరణ పూర్తిగా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. కంప్లీట్ గా ఫిల్ అయిన ఈ యొక్క అద్భుతమైన ఎనర్జీ ఈ శక్తి అంతా కూడా రూబీ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తూ ఉంది. ఆర్కేంజల్ యూరియల్ ద్వారా ఆ రంగులో ఆ కాంతి ప్రసరణ అనేది జరుగుతూ ఉంది. అది మీ బాడీ అంతా ఫీల్ చేసుకుంటూ మీ యొక్క ఎడమ చేయి ద్వారా మీ పక్క వారికి అలా అందిస్తూ ఉన్నారు. దాన్ని గమనించండి మాస్టర్స్. మీలో ఈ యొక్క ప్రవాహం నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంది. తద్వారా మీలో జరగాల్సిన ప్యూరిఫికేషన్స్ అనేవి చక్కగా జరుగుతూ ఉన్నాయి. అలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
పూర్తి ఎరుకతో ఆ యొక్క ఎనర్జీ ఫ్లో ఎలా అయితే ప్రవహిస్తుందో దాన్ని అలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈ యొక్క ఫ్లోలో భాగంగానే మీలో జరగాల్సిన మార్పులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరి అవసరాన్ని బట్టి ఈ యొక్క మార్పులు ఆ యొక్క కాంతితో ఆర్కేంజెల్ యూరియల్ చేసుకుంటూ వెళ్తున్నారు. కనుక పూర్తి ఎరుకతో ఆ ఎనర్జీ ఫ్లోని గమనిస్తూ ఉండండి. ఆ యొక్క స్పైరల్ షేప్ లో ఉన్న మీరంతా కూడా దివ్యమైన ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నారు. ఆర్కేంజెల్ యూరియల్ ద్వారా ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ అనేవి మీరు స్వీకరిస్తూ ఉన్నారు. మీలో జరగాల్సిన మార్పులను అద్భుతంగా జరిగించుకుంటున్నారు మాస్టర్స్. మనసుని, బుద్ధిని, శరీరాన్ని ప్రశాంతంగా రిలాక్సేషన్ స్టేట్ లో అలా ఉంచండి. ఆ యొక్క ప్రాసెస్ లో అలాగే కొనసాగుతూ ఉండండి. ఈ ప్రక్రియలో భాగంగా మీలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కాంతి ప్రసరణ ద్వారా. కనుక అంగీకరిస్తూ అలాగే ఎరుకుతూ ఉండండి. ఆర్కేంజెల్ యూరియల్ ని మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడగండి మనసులో. తద్వారా సమాధానాన్ని ఆశించండి, స్వీకరించండి.
ఈ ప్రాసెస్ జరుగుతున్న ఈ ప్రక్రియ ద్వారా వెలువడుతున్న ఎనర్జీస్ అన్ని కూడా ఒక గుడి గోపురం ఎలా అయితే ఉంటుందో అలా ఎనర్జీస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. అది ఎంతో అగ్నితో కూడుకున్న ఎనర్జీస్ లాగా కనపడతా ఉన్నాయి మాస్టర్స్. మధ్యలో ఆర్కేంజల్ యూరియల్ ఉంటూ ఈ యొక్క ప్రాసెస్ ని చక్కగా చేయిస్తా ఉన్నారు. విశ్వ కళ్యాణంలో భాగంగా ఎవరైతే మీరందరూ మనసులో అనుకోండి మాస్టర్స్, విశ్వ కళ్యాణంలో భాగంగా ఎవరైతే గ్రూప్స్ కి సంబంధించి వర్క్స్ చేస్తూ ఉంటారో వారందరికీ ఈ ఎనర్జీస్ వెళ్తూ వారి గ్రూప్ యాక్టివిటీస్ కి ఆర్కేంజల్ యూరియల్ సహాయం అందించబడాలి అనుకోండి. అంటే ఎక్కడ గ్రూప్ మెడిటేషన్స్ కావచ్చు, శాకాహార ర్యాలీలు కావచ్చు, ఒక స్పిరిచువల్ గ్యాదరింగ్ కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పే క్లాసెస్ కావచ్చు, అట్లా ప్రతి చోట ఈ ఎనర్జీస్ వెళ్తూ విశ్వ కళ్యాణానికి మరింతగా తోడ్పాటు జరుగుతూ ఉంది. ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్. అలా ఈ భూమి పైన మొత్తం అంతా ఈ యొక్క అద్భుతమైన ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావించండి. అది అందరి ఆత్మ ఎదుగుదలకు మరియు భూమి యొక్క వికాసానికి సహాయపడుతున్నట్టుగా భావించండి.
ఒక అగ్నితో కూడిన గురు గోపురం ఎలా అయితే ఉందో దాని కింద మీరు ఈ యొక్క ప్రాసెస్ ని చేస్తూ ఉన్నారు. అందులో జనరేట్ అవుతున్న ఆ యొక్క ఎనర్జీ అంతా కూడా మీలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం భూమి అంతటికి కూడా ఈ యొక్క ఎనర్జీస్ ని మీరు పాస్ చేస్తూ ఉన్నారు. అంతా కూడా సస్యశ్యామలంగా జరుగుతూ ఉంది. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియను అందించిన ఆర్కేంజల్ యూరియల్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఆర్కేంజల్ యూరియల్ కాంతి రూపంలో అదృశ్యం అవుతూ ఉన్నారు. మీరంతా కూడా ఇండివిజువల్ గా ధ్యానం చేస్తున్నట్టుగా అలా భావించండి మాస్టర్స్. ఎక్కడికక్కడ ఇండివిజువల్ గా ధ్యానం చేస్తున్నట్టుగా భావించండి. ఆర్కేంజల్ యూరియల్ కి హృదయపూర్వకంగా అద్భుతమైన ప్రాసెస్ అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి వీడ్కోలు పలకండి మాస్టర్స్. ఆయన లైట్ బ్లూ కలర్ లో కాంతి రూపంలో అదృశ్యం అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ అని చెప్పండి మనసులో. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. నార్మల్ స్టేట్ కి వచ్చే ప్రయత్నం చేయండి. బాడీ అంతా పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. నెమ్మదిగా మీ యొక్క 2 అరచేతులను కలిపి పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్ 4 3 2 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతులను చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మన క్రిస్టల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క రోజ్ క్వార్ట్స్ సంబంధించిన ఆర్గాన్ పిరమిడ్ గురించి మనం మాట్లాడతాం మాస్టర్స్. ఇది మనందరికీ తెలుసు, హై ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు మనకి అవసరం పడుతూ ఉంటది. దాని ద్వారానే ఎక్కువ కాన్షియస్నెస్ మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మాస్టర్స్ ఇంటరాక్షన్ కి మెడిటేషన్ హెల్ప్ అవుతుంది. ప్రేమతత్వం అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. దానికి సంబంధించి ప్రేమతత్వానికి సంబంధించి మనకి రోజ్ క్వార్ట్ ని యూజ్ చేస్తారు. సో అందువల్ల ఈ పిరమిడ్ అనేది మనం చేత పట్టుకొని మెడిటేషన్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా హై ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళడానికి, మెయిన్ ప్రేమతత్వాన్ని బాగా పెంచడానికి, రిలేషన్షిప్ సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వర్క్స్ చేసినప్పుడు కానీ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవడానికి ఇది మనం చేత పట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు. దీని కింద ఆర్కేంజల్ మెటాట్రాన్ యొక్క సింబల్ వేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఏ పర్పస్ కోసం అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారో అది చక్కగా ఫుల్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, డెకరేటివ్ గా మీరు పెట్టుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించి లింక్ అనేది ఆల్రెడీ యూట్యూబ్ లో, నెక్స్ట్ ఏమో ఈ జూమ్ లో కూడా మేము పెట్టడం జరిగింది. కావాల్సిన వాళ్ళు మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ప్రైస్ వచ్చేసి 600 ఉంటుంది. సో మీరు వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది సార్. అసలు కళ్ళు తెరవబుద్ధి కావటం లేదు. ఇంకాసేపు కూర్చోబెట్టినా బాగుంటుందేమో అనిపించింది. లైట్ వైలెట్ కలర్ కాంతి ఎనర్జీస్ స్ప్రెడ్ అయినట్టు కనిపించింది సార్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ చెప్పేటప్పుడు యూరియల్ గారికి నాకు తల మీద క్రౌన్ పెట్టుకునేసి అలా పైకి వెళ్తున్నట్టు కనిపించింది. గ్రేట్ మేడం, గ్రేట్.
సార్ థ్యాంక్ యూ మాస్టర్స్ అని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రేణుక గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. హలో నమస్తే చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చాలా చాలా బాగుంది సార్ ఇవాళ ఎనర్జీస్. ఫస్ట్ ఇంటి గురించి మీరు ఫస్ట్ చేపించినప్పుడు ఎలా ఉందంటే నా ముందర ఒక కాంతి అనేది నేను విజువలైజ్ చేశాను. అది ఎలా ఉందంటే మొత్తం బాడీ అంతా ఒక ఎనర్జీస్ నా ముందు నుంచి ఆ బాడీకి వచ్చి టచ్ అయినట్లు ఫీల్ అనిపించింది ఇంటిది. చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు నా రైట్ హ్యాండ్ లో ఒక కరెంట్ షాక్ పాస్ అవుతున్నట్లుగా అనిపించి షోల్డర్స్ వరకు వెళ్ళిపోయింది. ఆ షోల్డర్స్ నుంచి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చేస్తుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ నుంచి వెళ్ళిపోతూ నాకు మోకాళ్ళు ఫస్ట్ లెఫ్ట్ మోకాళ్ళలోకి అక్కడ ఏదో ప్రాసెస్ జరుగుతున్నట్లుగా అనిపించేస్తుంది. చాలాసేపు లెఫ్ట్ మోకాళ్ళలో ఉంది. తర్వాత లాస్ట్ మెడిటేషన్ అయిపోయేసరికి రైట్ మోకాళ్ళ దగ్గరికి వచ్చింది. రైట్ మోకాళ్ళ దగ్గరికి వచ్చేసి చాలా సేపు అలాగ అనిపించింది. తర్వాత నేను ఆయన హ్యాండ్ పట్టుకున్నట్లు ఫీల్ వచ్చింది. తర్వాత లాస్ట్ నాకు ఇది వరకు స్మెల్స్ బాగా వచ్చేది మాస్టర్, ఈ మధ్యకాలం లేదు, కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చింది అనమాట. ఆ స్మెల్ అనేది నేను లాస్ట్ లో ఫీల్ అయ్యాను. ఆ స్మెల్ రావడం అనేది గమనించాను. బాడీ అంతా ఒక కరెంట్ షాక్ తగిలిన ఫీల్ లాగా అనిపించింది మాస్టర్. బాడీ అంతాను బాగా హైయర్ ఎనర్జీస్ గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే మేడం. నెక్స్ట్ నిత్య గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే నిత్య గారు. నమస్తే. ఫస్ట్ ఇల్లు గురించి చెప్పారు కదా మాస్టర్, అలా ఇల్లుతో మాట్లాడుతుంటే మా హౌస్ నవ్వుతుంది. ఇది చాలా హ్యాపీగా ఉండి నవ్వుతుంది. అంటే నేను ఇల్లు రిపేర్ చేయించుకున్నాను. నిన్ను కొట్టినందుకు, నిన్ను పాడు చేసినందుకు నన్ను క్షమించు, మళ్ళీ నిన్ను అందంగా తయారు చేయించుకున్నాను కదా, నన్ను క్షమించు అని. అంటే ఇల్లు గురించి కూడా నాకు క్లాస్ లో విన్నాను మాస్టర్. అలాగా రీమోడలింగ్ చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు, అలాగ ఇల్లుని బదలు కొట్టినట్టు అంటే మనం కొట్టుకున్నట్టే అన్నట్టు చెప్పినట్టు నేను క్లాస్ లో విన్నాను. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను సారీ చెప్పాను. కానీ ఇల్లు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా నాతో మాట్లాడినట్టు అనిపించింది మాస్టర్. తర్వాత సెకండ్ మీరు నెక్స్ట్ ఇంకోటి మనం మెడిటేషన్ చేసుకున్నాం కదా, అందులోనేమో ఆయన అది మాస్టర్ వచ్చి ఒక మొక్క దగ్గర ఒక పాము ఉంది మాస్టర్, నేను అది గమనించలేదు. ఆ పాముని అదేంటి అక్కడ మొక్క దగ్గరికి వెళ్తున్నారు ఏంటి మీరు అని అడుగుతుంటే అక్కడ చేత్తో పట్టుకుని పాముని పట్టుకుని ఇలా చూపించినట్టు అనిపించింది మాస్టర్. నాకు 2 days నుంచి కళ్ళలోని పాము మాత్రమే వస్తుంది మాస్టర్, అదేంటో నాకు తెలీదు. నేను ఆ పాముని నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, మీరు ఎందుకు వచ్చారు అని నేను అడిగే లోపల సడన్ గా మాయమైపోయింది మాస్టర్. ఇది ఎందుకు వచ్చింది అనేది నాకు తెలీదు. కానీ ఎప్పుడు మీతో నేను చేసిన బాగా నేను వెంటనే ఒక్క నిమిషం కూడా కాదు, ఒక సెకండ్ లో జ్యోతినయ్యి సడన్ గా మళ్ళీ నా ఆరా నాకు వచ్చేసినట్టు అనిపిస్తుంది మాస్టర్. కానీ వెలుతురైతే మాత్రం చాలా కాంతి బాగా వస్తుంది మాస్టర్. ఓకే పాము ఏంటి మాస్టర్ దానికి? నెక్స్ట్ టైం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాము అనేది ఒక్కొక్కరికి సింబాలిక్ గా చెప్తారండి. అది మీకు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరే క్వశ్చన్ వేసుకోండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. మీకు దేనికోసం అది చూపించారు అనేది మీకు తెలియజేయబడుతుంది. మీరు ఒకసారి మెడిటేషన్ లో మరొకసారి క్వశ్చన్ వేసుకోండి, మీకు సమాధానం వస్తుంది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. వైష్ణవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ ఈ రోజు నాకు మెడిటేషన్ లో వచ్చిన అనుభూతి ఏంటంటే మాది ఒక హౌస్. వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు?
కట్ అవుతోంది మ్యామ్. ఇప్పుడండి? ఇప్పుడు బాగుంది. ఓకే. మాది ఒక హౌస్ ఉంది సార్, అది మేము రెంట్కి ఇచ్చాము. సో నేను దాని గురించి అడిగాను. నా లోపల నుంచి ఇంట్యూషన్ ఏమొస్తుందంటే, నేను అది ఓల్డ్ అయిపోయింది హౌస్ అలాగా చెప్పింది సార్ నాకు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఏంజల్స్ ది చేసినప్పుడు మీరు చెప్పక ముందే నా లెఫ్ట్ షోల్డర్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది సార్. అట్లాగా ఇలా రొటేట్ అవుతుంది ఏంటి అని అనుకుంటున్నాను, మీరు చెప్పేశారు సార్ వెంటనే. సో ఇది వచ్చింది సార్ నాకు. మంచిదండి. అయితే ఇల్లు ఓల్డ్ అయింది కనుక సో కొత్తది ఏమైనా కట్టే ప్రయత్నం చేస్తే చూడండి. ఓకే. సో తర్వాత మీరు ఈ రొటేట్ అవ్వడం అనేది ఆల్రెడీ నాకు ఏదైతే మాస్టర్స్ చూపిస్తున్నారో అదే మీరు చూస్తున్నారు, అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. మీరు కూడా చూడగలుగుతున్నారు నాలాగనే. సో హ్యాపీ ఆ విషయంలో. సో ఇంకా బాగా ఇంటరాక్ట్ అవ్వండి ఏంజల్స్ తో, ఇంకా చక్కని అనుభవాలు వస్తాయి మీ లైఫ్ లో కూడా. చాలా రోజుల నుంచి ఏంజల్స్ తో కనెక్ట్ అవ్వాలి, ఏంజల్ బుక్స్ చదవాలని నాకు బాగా కుతూహలంగా ఉంది సార్. సో దాని గురించి నేను చూస్తున్నాను. నాది ఆల్రెడీ ఏంజల్స్ అనే బుక్ కూడా నేను రాయడం జరిగింది. ప్రెజెంట్ స్టాక్ తక్కువగా ఉంది కనుక నేను ఎవరికి అనౌన్స్ చేయలేకపోతున్నాను. సో త్వరలో ఆ బుక్స్ మళ్ళీ ప్రింట్ వేయిస్తాను, అప్పుడు నేను గ్రూప్ లో అనౌన్స్ చేస్తాను, అప్పుడు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఉద్యశ్రీ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే మేడం, చెప్పండి. నేను ఇంటి గురించి చేస్తున్నప్పుడు ఇంటికి కొంచెం ఎనర్జీ తక్కువ ఉంది, కొంచెం ఎనర్జీ పెంచుకునే ప్రయత్నం చేయమని వచ్చింది మాస్టర్. అంటే ఏదైనా అంటే ఇంటిని ఎనర్జీ పెంచుకునే వస్తువులు ఏమైనా పెట్టుకోవాల్సి ఉంటది ఇంట్లో అన్నట్టుగా వచ్చింది మాస్టర్. గుడ్ గుడ్, బాగుందండి, మంచిదే. అంతే మాస్టర్. ఇంకా యూరియల్ గురించి చేసినప్పుడు అసలు బాడీ ఇట్లా కొంచెం ఎనర్జెటిక్ గా అయినట్టు అనిపించింది, కొంచెం జుమ్ అన్నట్టుగా అలా అలా అనిపించింది మాస్టర్. కానీ ఫీలింగ్ చాలా బాగుంది మాస్టర్. గ్రేట్ అండి, గ్రేట్. మీరు ఎనర్జీస్ హై లెవెల్ చేసుకోవడానికి కూడా మీకు క్రిస్టల్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. ఈ యొక్క కల్పవృక్షాలు కావచ్చు, ఈ యొక్క సింతామణి స్టోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అనేవి ఎనర్జీస్ ని ఎన్హాన్స్ చేస్తాయి కనుక సో మీరు అట్లాగానే మీరు తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట తద్వారా. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ధన్య గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే అండి, ధనా గారు చెప్పండి. సార్ నాకు ఈ రోజు 3 times మ్యామ్ మీ వాయిస్ సరిగా లేదు మ్యామ్. ఆడిబుల్ ఏనా మ్యామ్? హలో. ఓకే మ్యామ్. సార్ ఈ రోజు మార్నింగ్ ఏదైతే ఆకులు ఉన్నాయో ఆకుల్లో ఒక ఆకు ఫెదర్ కింద కనిపించింది సార్, వైట్ కలర్ లో. అలా 3 times కనిపించాయి. అంటే దేనికి సైన్ సార్ ఇది? మీకు వైట్ ఫెదర్ కనిపిస్తుంది అంటే ఒక పాజిటివ్, ఒక ప్రశాంతత స్థితిలోనికి మీరు వెళ్తున్నారని, మెయిన్ ముఖ్యంగా ఏంజల్ అక్కడ ఉన్నారని మీకు చెప్పడానికి వైట్ ఫెదర్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి భయం అనిపించింది సార్, సడన్ గా వాతావరణం ప్రశాంతంగా అయిపోయి చాలా సైలెంట్ గా అయిపోయి ఒక్కొక్కసారి భయం వేసింది సార్. అప్పుడు లీఫ్ అనేది ఫెదర్ కింద కనిపించింది. గుడ్ గుడ్, మంచిదే. అది మీకు అదే భయం వచ్చినప్పుడు, ఎవరైతే భయం వచ్చినప్పుడు మనం ఏంజల్స్ ని తలుచుకోవడం ద్వారా కూడా వాళ్ళు వచ్చి మనకి ఆ ధైర్యాన్ని ఇస్తారు. సో ఆ రీతిగా మీకు కనపడి ఉంటుంది. సో మంచి సైనే. ఓకే సార్. సార్ నేను 21 days కదా, 21 days కి 21 feathers కావాలి అని కోరుకున్నాను సార్. అంటే ఒక స్వీట్ మెమరీ కింద ఉంటది. ఇది నాకు వర్క్ షాప్ ఫస్ట్ సెషన్ కదా అని కోరుకున్నాను సార్. జస్ట్ ఒక 2 days లోనే నాకు 23 feathers కనిపించాయి. ఇప్పుడైతే 30 feathers పైనే కనిపించాయి సార్. అవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సార్. ఒకసారి చాలా బాగుంది సార్. ప్రతిరోజు అసలు నేను ఇదివరకు చూసేదాన్ని ఫెదర్స్ ఇంకా రావట్లేదు అని, బట్ ఒక్కొక్కసారి ఇప్పుడు నేను నాకు చూడకుండా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు కనిపించింది సార్. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే మ్యామ్. ఓకే, ఇదిగోండి సార్ ఫెదర్స్. పద్మావతి గారు సార్ అదిగోండి సార్. మీరు ఆన్ చేయనట్టున్నారు మీరు వీడియో.
ఓకే మేడం, పద్మకుమారి గారు మీరు. పద్మకుమారి గారు మాట్లాడండి మాస్టర్. సార్ చాలా బాగున్నాయి ఎనర్జీస్, పైనుంచి కిందకి, కింద నుంచి అలాగా. మామూలుగా మెలకుగా ఉన్నప్పుడు కూడా, పని చేసుకుంటున్నప్పుడు కూడా ఎనర్జీస్ ఫామ్ అవుతున్నట్టు తెలుస్తుంది సార్. అది చాలా అద్భుతంగా అనిపించింది. మళ్ళీ మాది ఒక సైట్ ఉంటే నేను ఏదైనా ఏంజిల్స్ ని అడుగుని చేస్తాను. అది పని రేపు వచ్చేస్తాయి, పేపర్స్ ఎవరు రాలేదు అనుకుంటూ వస్తాయి అనుకునే లోపల నా మెసేజ్ వచ్చింది ఫోన్ లో. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ రెండు రోజులు పడుతుంది అన్నప్పుడు నేను లేదు అయిపోతుంది అని అనుకున్నాను. అనుకున్న వెంటనే వేరే చోట రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సార్. ఏంజిల్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఏది అడిగినా అది ముందు నేను ధ్యానంలో కూర్చుని అడుగుతాను. అడగగానే నాకు ఇన్నర్ లో నుంచి వస్తుంది, ఇలా చేయండి అలా చేయండి. అలా చేయగానే నాకు అన్ని చాలా బాగా జరుగుతున్నాయి సార్. థ్యాంక్ యూ. అసలు బాగా ఎనర్జీస్ మామూలుగా కూడా ఏంజిల్స్ ముక్కు మీద, ఈ నోసట్ల మీద అలా రోజు అలా వస్తూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా ఇది ఇలా ఇలా అంటుంటే అప్పుడు మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు మళ్ళీ మామూలు అయిపోతాయి సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీరు మీ దగ్గర ఇవన్నీ తీసుకున్న తర్వాతే నాకు ఎనర్జీస్ ఫామ్ అవటం అవన్నీ తెలుస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాధవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి మాధవి గారు, చెప్పండి. సార్ చాలా చాలా బాగుంది సార్. ఈరోజు హౌస్ గురించి అయితే ఇంకా ఎస్పెషల్లీ చాలా బాగుంది సార్. చాలా చాలా ఎనర్జీ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అరచేతులు అందరినీ కలుపుకుంటూ కూర్చొని చేయమని చెప్పారు కదా సార్. అదైతే నాకు ఎలా అనిపించిందంటే సార్, మన భూమిని మనందరం కాపాడుకోవాలి అని చెప్పేటట్టుగా వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది సార్ నాకైతే. చాలా చాలా బాగుంది. చాలా చాలా అక్కడ మనం సెంటర్ లో తను ఉన్నారు మాస్టర్. మనం చుట్టూతా ఉండి మనం దీన్ని కాపాడుకోవాలి, ఇది ప్యూరిఫై చేయడానికే మనం ఉన్నాము అని చెప్పేటట్టుగా ఇచ్చారు సార్ సందేశం. చాలా చాలా ఎనర్జీగా ఉంది సార్ ఈ రోజు అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీత గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. నమస్తే సార్. నమస్తే అండి సీత గారు, చాలా రోజుల తర్వాత. సార్ ఈ రోజు గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. నేను యూట్యూబ్ లో అటెండ్ అవుతున్నాను సార్. స్కూల్లో బిజీగా ఉండడం వల్ల, స్టడీ అవర్స్ వల్ల ఈ రోజు తొందరగా అటెండ్ అయినా, స్కూల్ లేకపోతే. మీరు ఇంటిని ఒక ఆత్మగా ఊహించుకోమని అన్నారు కదా సార్. అని అనుకున్న వెంటనే ఎనర్జీ రూపంలో నా ఇల్లు కనపడిచ్చింది సార్. నేను మెసేజ్ అడిగాను సార్. అడిగితే నువ్వు ఒక తప్పు చేశావు అని సార్. నాకు అర్థం కాలేదు సార్, స్టన్ అయిపోయాను. నేనేం తప్పు చేశాను ఒక రివైజ్ చేసుకున్నాను సార్. నేను మెడిటేషన్ 25 years నుంచి చేస్తున్నా, ఏ మిస్టేక్ నా వల్ల జరగలేదే అనుకున్నాను సార్. అప్పుడు అనింది సార్, ఏం చెప్పిందంటే ఒకరిని హింసించడము, బాధ పెట్టడము, మనం మాట్లాడటము అమర్యాదగా అది కాదు, నిన్ను నువ్వు కూడా హింసించుకున్నావు, గుర్తు చేసుకోవాలి సార్. నేను ఒక 15 years ముందు కొంచెం రిలేషన్షిప్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడ్డాయి సార్. కొంచెం గ్యాప్ కూడా ఏర్పడి వాళ్ళు అనే మాటల వల్ల నా కర్మకు నేనే వాస్తవాన్ని అని నేను అప్పుడు అంత నాలెడ్జ్ లేదు సార్. ధ్యానం ఒక్కటే ఉన్నది, బుక్స్ తక్కువ, నాలెడ్జ్ తక్కువ. అందుకనేసి అప్పుడు చాలా బాధపడ్డాను సార్. ఆ బాధలన్నీ నా ఇంట్లో అట్లే ఉన్నాయంట సార్. నేను అన్నాను అనమాట, నేను 10 years నుంచి ఎనర్జీస్ పంపిస్తూనే ఉన్నాను కదా అంటే, అన్న నువ్వు కూడా ఇప్పుడు ఎనర్జీని తీసుకుంటున్నావు కానీ కర్మలు అనుభవిస్తున్నావు కదా, నీ మూలాలలో నుంచి అవి బ్లాక్స్ పోవాలంటే నువ్వు ఇన్నర్ జర్నీలో కానీ ధ్యానంలో కానీ ఫస్ట్ నీ మూలాల్లో బ్లాక్స్ తీసేసిన తర్వాతనే కదా నీ యొక్క కర్మలు తొలగించేది. నువ్వేమి ఎనర్జీని పంపిస్తున్నావు ఇంటికి, పైన ఎనర్జీస్ ఉన్నాయి. నువ్వు ఎట్లా ఆత్మ అనుకున్నావో నన్ను కూడా ఆత్మగా పిలిచావు. ఆత్మ మూలాల్లో నుంచి ఆ బాధల్ని బయటికి పంపించే అన్నారు సార్. నేను అట్లనే యూరియల్ వీళ్ళనందరినీ ఆహ్వానించుకొని వాళ్ళ ఎనర్జీతో ఈ ఇంట్లో ఉండే ఆత్మ మూలాల్లో నుంచి ఉన్న నేను బాధ పెట్టిన బాధలన్నీ బయటికి పోయి అల్సియాన్ అగ్నిలో కాంతిగా మారాలి అనుకున్నాను సార్. అని నేను వెంటనే మీరు చెప్పినట్లు పైన క్రిస్టల్ పిరమిడ్ కనబడింది సార్, గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్. దాని కింద నా ఇంట్లో నా కుటుంబ సభ్యులంతా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాం సార్. సార్ అనింది సార్, ఎంత బాగుంటా నువ్వు పై ఎనర్జీని పంపిస్తున్నావు, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎట్లా ఉన్నాయో బ్లాక్స్ దీంట్లో కూడా అట్లే ఉన్నాయి అని చెప్పారు సార్. సార్ వండర్ సార్, చాలా గ్రేట్ మెడిటేషన్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన Thank you, ఇంటికే కాకుండా ప్రతి ఊరికి అంటూ ఒక ఆత్మ ఉంటుంది, ఒక దేశానికి స్టేట్ కి ఒక ఆత్మ ఉంటుంది. సో అట్లా మీరు ఒక ఏరియాకి అంటూ ఒక ఆత్మ ఉంటుంది. సో అందువల్ల మనకి పూర్వం మనకి గ్రామ దేవతలు అంటారు కదండి, ఆ గ్రామం అంతా కలిపి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఫామ్ నే ఒక దేవత రూపంలో మనకి పెట్టుకునేవారు అనమాట, పూర్వం నుంచి వస్తుంది అది. సో అంటే ఎనర్జీ ఫామే ఆ ఒక రూపాన్ని ఇస్తున్నారు, దాన్ని గ్రామ దేవత అంటారు. సో అట్లాగే ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది. సో దానితో మీరు ఇంటరాక్ట్ అయితే మీకు ఈజీగా మీకు వాటితో చక్కగా వర్క్ చేసుకోవచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా మరి సార్ తో మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఏమైనా మీ డౌట్స్ కానీ లేక మీ అనుభవాలు కానీ తెలియచేయండి. ఓకే సార్, ఓకే మాస్టర్స్. మరి చాలా చక్కగా ఉంది సార్, ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, మరి మనం ఇవాళ ఆర్కేంజెల్ యూరియల్ గురించి మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. మనం రేపటి గురించి ఇంకొక ఏంజెల్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ థ్యాంక్ యూ, చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు మన ఇజ్రాయెల్ గురించి మనం తెలుసుకుందాం. ఈయన మనకి మనలోని కానీ మన సమూహంలో కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికైనా ఉంటే వాటి నుంచి బయటపడడానికి ఈయన బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళ యొక్క సోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆత్మ రూపంలో ఎక్కడెక్కడ తిరగకుండా స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఈయన బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆర్కేంజెల్ ఇజ్రాయెల్. సో ఈయనతో మనం ఇంటరాక్ట్ అవుతాం. ఇంకా చాలా చాలా విషయాలు, కెరీర్ కి సంబంధించిన విషయాలు కూడా మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. కనుక రేపు ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. ఓకే మాస్టర్స్, అందరికీ సెలవు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనకు అందించిన డివైన్ ఫెమినైన్ సంఘం మాస్టర్స్ అందరికీ మరి ప్రాణహిత మేడం కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందామండి. థ్యాంక్ యూ మాస్టర్స్.